జై శ్రీరామ్. పెద్దలు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, సోదరులు ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి, మన అభ్యర్థి మారంపల్లి మోహన్ గారికి, చరణ్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మాణిక్ బండార్ మరియు బోర్గాం మిగతా తాండాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఇక్కడ మారంపల్లి మోహన్ గారిని గెలిపిస్తే నిజామాబాద్ మేయర్ గా భారతీయ జనతా పార్టీ అవుతుంది కాబట్టి దాంట్లో మీ ప్రాతినిధ్యం కూడా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేసి మారంపల్లి మోహన్ గారిని మీ ప్రతినిధిగా నిజామాబాద్ కార్పొరేషన్ పంపించాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో ఏ రకంగా మిమ్మల్ని మోసం చేసిందో మీరందరూ చూసిండ్రు. మీకు ఏ రకంగా ఎన్నికల కంటే ముందు హామీలు ఇచ్చి ఏ రకంగా మోసం చేస్తున్నారో మీరందరికీ గుర్తు. మీరందరి పెళ్లి చేసుకున్న 2 ఏళ్ల నుంచి ఇక్కడ ఊళ్ళే తులం బంగారం ఇచ్చిన వాళ్ళకన్నా తులం బంగారం ఇస్తే అలకే అయింది ఓటు ఇయ్యలే కదా. ప్రతి మహిళకు ఇంటి ఖర్చుల కోసం 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఎన్నికల్లో గెలిచి నుంచి 2,500 రూపాయలు ఇచ్చిండు. ఎవరికన్నా ఇస్తే ఆయనకే వేసేది ఓటు ఇయ్యలే కదా. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. పాపం ఆడపిల్లలకు చదువుకున్నా పోతే నేను స్కూటీలు కొనిస్తా అని చెప్పిండు. మీ ఊళ్ళో కన్నా స్కూటీ వచ్చిందా? ఎలక్ట్రిక్ స్కూటీ మళ్ళా తప్పుడు రాకుండా కొనిచ్చిండు ఎవరికన్నా? ఇట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఆ మోసగాళ్ళ నమ్మకండి. మాయమాట చెప్పి మళ్ళీ మీ ముందుకు వస్తారు మోసగాళ్ళు. ఆ మోసగాళ్లకు ఓటేయకండి. మీ మంచి వ్యక్తి అయినటువంటి మారంపల్లికి మోహన్ కు మద్దతు ఇచ్చి కమలం గుర్తు పైన ఓటేస్తామని చెప్పేసి మీరందరూ ఓటేస్తారు కదమ్మా? అందరూ వేస్తారు కదా? ఓటేస్తే చేతులు లేకుండా అందరూ మీరందరూ కూడా కమలం గుర్తుకు ఓటేసి మారంపల్లి మోహన్ గారిని మీ ప్రతినిధిగా పంపాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు గౌరవ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పైని రాకేష్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నోరున్నందరూ అన్నండి, చేతులు లేవండి, తర్వాత ఇస్తానండి లేదు. జై శ్రీరామ్. ఈరోజు ఈ మాణిక్ బండార్ లో 2వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ప్రత్యేకంగా నన్ను ఒక సామాన్యుడిని అయిన నన్ను 3 నెలల్లోపని ఒక శాసనసభ్యుడనే బిరుదించిన మీ అందరికీ నా యొక్క పాదాభివందనం. ఈరోజు రాజకీయాల కన్నా బతకడం ముఖ్యమైపోయింది. రాజకీయాలు ఒకవైపు రాసిండాడు ఏంటంటే ఓట్ అంటే ఒక్కరోజు ఆట కాదు, 5 సంవత్సరాల మన డివిజన్ తలరాత అన్నాడు. రాష్ట్రుడు వాడికి బుద్ధుడల గాలి. ఆ ఒక్కరోజు మోసపోయి అక్క చెల్లెళ్ళు తులం బంగారం చూస్తున్నారు. ఎప్పుడు ఇద్దరా ఆ ఒక్కరోజు మీరు మోసపోయింది. వాడు చెప్పింది కరెక్ట్. కాంగ్రెస్ ఆ చేతుల్లో ఉన్నప్పుడు సర్వనాశనం. మనం ఈ దేశం సర్వనాశనం, మాణిక్ బండార్ సర్వనాశనం, బోర్గం సర్వనాశనం. అది ఉన్నదే మొండి చేతు. రెండోది ఒకటే చెప్తున్నాం. ఈ రోజు అభివృద్ధి దేశంలో గాని రాష్ట్రంలో గాని లేకపోతే ఆర్మూర్ ఏమిస్తున్నారు వాళ్ళు? నీకు ఏమేం చెప్పినో సోదరుడు చెప్పిండు. చెప్పినది ఒక్కటి కూడా రావట్లేదు. మళ్ళీ మీరు ఓటు చేశాను వాళ్ళ కొడుకులు అది కూడా. వాడికి బుద్ధి చెప్పాలంటే మీ ఓటే ఆయుధం. మీ దగ్గర ఉన్న వాళ్ళకు ఓటే. దయచేసి నేను చెప్తున్నానమ్మా, వీళ్ళందరూ వస్తారు రాజకీయ నాయకులు. కానీ ఒకసారి చూడండి, ఎంపీ గారు కానీ అరవింద్ గారు కానీ నేను ఒక్కరనే చెప్పండి, 1 రూపాయి తిన్నాం, ఒకరిని ఇబ్బంది పెట్టినాం, ఒకరిని బాధ పెట్టినాం. అదే పాండుగాడు ఉన్న పెద్ద బాధ పెట్టిండు, ఎట్లా పట్టిన బాధ పెట్టిండు. కానీ కాబట్టి ఒకటి చెప్తున్నాను, రాజకీయాలు మన బ్రతుకు పోరాటమైంది. హిందువులందరూ కూడా, ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నారు, దయచేసి మీకు ఏమీ ఇవ్వలేదు, మీకు ఏమీ ఇవ్వలేదు. మీకు సన్న బియ్యం ఇవ్వలేదా? ప్రధానమంత్రి కట్టించిన ఇల్లు ఇవ్వలేదా? లేకపోతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వలేదా? ముస్లిం సోదరులకు చెప్తున్నా ప్రత్యేకంగా. కొద్దిగా ముస్లింలను చూసన్నా వాళ్ళు ఎన్ని ఇచ్చినా, ఒక నిమిషం ఆగండి,
ఎన్ని ఇచ్చినా వాళ్ళ ధర్మం వైపు ఎట్లా నిలబడుతున్నారు. హిందువులు కూడా ఒక్కరోజు ఉంటేవాయో తింటేవాయో పోతారు. ఒక్కరోజు వాళ్ళని చూశాను ఎంచుకోండి, ముస్లిం సోదరుల చూసి నేర్చుకోండి, వాళ్ళు ఎంత బాగుంటారు. ఈ రోజు వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఏ రోజైతే వాళ్ళ మహిళలకు ఏదైతే త్రిపుల్ తలాక్ తీసేసినామో ఆ ఆడబిడ్డలందరూ కూడా మన భారతీయ జనతా పార్టీ ఆశీర్వదిస్తున్నారు. అట్లనే 55% ఉన్న ముస్లింలు ఉన్న ఒక నియోజకవర్గంలో మైథిలి ఠాకూర్ అనే ఒక 25 ఏళ్ల బిడ్డ మొత్తం బ్రహ్మాండమైన మెజారిటీని గెలిచిందంటే అది ముస్లిం సోదరుల ఆశీర్వాదంతోనే చెప్తున్నాను. ముస్లింలు కూడా చెప్తున్నా, దయచేసి మతం కన్నా ముఖ్యం మానవత్వం చూడండి. మతం ఉంటుంది, మీ మతం మీకుంటుంది, మా మతం మాకుంటుంది. మానవత్వం కూడా చూడండి. మీకు ఎవరు చేశారు, ఎవరు ఇస్తున్నారు? ఈ నరేంద్ర మోడీ గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో అన్ని పథకాలు హిందువులకి కాదు, ముస్లింలకు, అందరికి, భారతీయులందరికీ ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మా మీద పగ తగ్గించుకోండి. ఎవరో పాత బస్తీలో చెప్తే ఇక్కడ పాగలు కాకండి, ఎక్కడన్నా నిజామాబాద్ అర్సపల్లి కడ చెప్తే పాగలు కాకండి. మీరు మేము కలిసి మానిబండలో పుట్టాం, దూర్గంలో పుట్టాం, మనం పుట్టింది ఇక్కడ, మనం పెరిగింది ఇక్కడ. ఆడోడో పాత బస్తోడేదో చెప్తే మీరంత పరేషాన్ కాకుండా మనమందరం కలిసి బతకాలంటే, కలిసి ఉండాలంటే మనకి ఇక మిగిలింది ఒకటే, భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కలిసి ఉంటే బతుకుతాం, విడిపోతే చస్తాం. కలిసి ఉంటే బతుకుతాం, విడిపోతే చస్తాం. మీరు 2 మాటలు నేర్చుకోండి. ఒకవేళ 5 నిమిషాలు ఎన్నికలప్పుడు 5 నిమిషాలు ఆలోచించండి. ఏదైనా ఇస్తే తీసుకుని గంగలు పడి ఏం కాదు, ఏదైనా తీసుకొని పెట్టుకోండి. అయిపోయి ఇట్లా ఏం కాదు, ఇస్తారు కాదు, పాయసం చేస్తారు. ఆ లాస్ట్ ఒక్క రోజు 2 రోజులు మీరు ఇబ్బంది పడతారు. ఏదైనా ఇచ్చింది తీసుకోండి, కానీ ఒక్కసారి వృత్తున మీరు ఏదైతే ట్రోలింగ్ మీరు చేసినప్పుడు మొక్కినప్పుడు ఏదైతే అయ్యప్ప దీక్షలు కావచ్చు, ఆ దీక్షలు కావచ్చు, ఇళ్లల్లో మీరు ఏదో శుక్రవారం దేవత కావచ్చు, సోమవారం దేవత కావచ్చు, ఇన్ని దేవతలకు మొక్కి ఈ దేవతలను తిట్టడానికి ఎట్లా ఇస్తారు? వచ్చే ఆమె నుంచండి. ఒక్కసారి రోజు మీరు పూజలు చేసే తల్లులు, ఆ పూజలు ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, ఈ గురులు ఉండాలంటే ముఖ్యంగా మన భారతీయ జనతా పార్టీని కమలం చేసుకొచ్చింది ఒక బిడ్డ. సామాన్య కుటుంబం ఏదైనా మోహన్ అనే బిడ్డని, ఆరంపల్లి మోహన్ అనే బిడ్డ, ఆరంపల్లి మోహన్ అనే బిడ్డని మీ బిడ్డగా భావించి ఒక సామాన్యుడిని, ఒక బలహీనుడిని మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ విజయోత్సవాలు కూడా వస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలని చెప్తూ बोलो भारत माता की, बोलो भारत माता की।